నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. 22A జాబితాలోకి ప్రైవేట్ ఆస్తులు ఎలా చేరాయి? ఏళ్లుగా పన్నులు కట్టిన ఇళ్లపై ఇప్పుడు అభ్యంతరాలేంటి? రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో యజమానుల్లో ఆందోళన. షేక్పేటలో వేల కోట్ల ఆస్తులపై అనుమానాలు. బంజారా హిల్స్తో సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వెలువ. ఆస్తి ఎందుకు చేర్చారో తెలియక బాధితుల తిప్పలు. 22Aలో ఎందుకు చేర్చారో తెలియక బాధితుల తిప్పలు. కలెక్టరేట్, మండల కార్యాలయాల చుట్టూ చక్కర్లు. రియల్ ఎస్టేట్ మార్కెట్పై 22A ప్రభావం. తప్పుగా చేర్చిన ఆస్తులు వెంటనే తొలగించాలన్న డిమాండ్. మా ఇల్లు భద్రమేనా అంటూ నగరవాసులు ఆందోళన. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించి కొనుక్కున్న ప్రైవేటు ఆస్తులు ఒక్కసారిగా 22A నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయి? రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తి చేతిలో ఉన్న దాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దశాబ్దాలుగా ఆస్తి పన్నులు కట్టించుకున్న ప్రభుత్వ యంత్రాంగమే ఇప్పుడు అదే ఆస్తిపై అభ్యంతరాలు ఎందుకు పెడుతుంది? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట, కృష్ణానగర్తో సహా పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఫిర్యాదులు వెనుక అసలు కారణాలు ఏంటి? 22A జాబితా వివాదం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్తో పాటు రాజకీయంగానూ పెద్ద సమస్యగా మారుతుందా? అసలు 22A నిషేధిత జాబితా అంటే ఏంటి? ప్రైవేట్ ఆస్తులు ఇందులోకి చేరడానికి కారణాలేంటి? నిజంగా తప్పుగా చేర్చిన ఆస్తులను ప్రభుత్వం ఎప్పుడు తొలగిస్తుంది? హైదరాబాద్లో ఇప్పుడు 22A పేరు వినిపిస్తేనే ఆస్తి యజమానుల్లో ఆందోళన మొదలవుతుంది. తమ ఇంటి పత్రాలు సక్రమంగానే ఉన్నాయని భావించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తెలుసుకుంటున్నారు. అప్పటి వరకు తమ చేతిలో ఉన్న ఆస్తి ఒక్కసారిగా వివాదాస్పదంగా మారడంతో ఏం చేయాలో తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారు. మరికొందరు పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, అప్పులు తీర్చేందుకు ఆస్తిని అమ్మాలని భావించారు. కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలన్నీ తారుమారవుతున్నాయి. ఇక్కడే అసలు సమస్య తీవ్రత అర్థమవుతుంది. ఒక ఆస్తి నిషేధిత జాబితాలో ఉందంటే దాని మీద సాధారణంగా జరిగే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అడ్డంకి ఏర్పడుతుంది. అంటే యజమాని ఆస్తిని అమ్మాలనుకున్నా కొనుగోలుదారు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ఆస్తి యజమాని చేతిలో ఉన్న దాని మార్కెట్ విలువను వినియోగించుకునే అవకాశం తగ్గిపోతుంది. ఒక కుటుంబానికి ఇల్లు అంటే జీవితకాలం కూడబెట్టిన సంపద. అందుకే ఇలాంటి సమస్య ఎదురైతే యజమానుల్లో ఆందోళన సహజంగానే పెరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని ఆస్తులు దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఆస్తి పన్నులు చెల్లించారు, విద్యుత్ బిల్లులు చెల్లించారు. కొన్ని సందర్భాల్లో అదే ఆస్తులు పలుమార్లు చేతులు కూడా మారాయి. మరి బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చాయి. మరి అలాంటి ఆస్తులు ఇప్పుడు 22A జాబితాలోకి ఎలా వచ్చాయన్నదే యజమానుల ప్రధాన ప్రశ్న. ఒక ఆస్తిపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే అది గతంలోనే ఎందుకు బయటపడలేదు? రిజిస్ట్రేషన్ సమయంలో ఆ విషయం ఎందుకు గుర్తించలేదు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. షేక్పేట మండలం పరిస్థితి ఈ సమస్యను మరింత స్పష్టంగా చూపిస్తుంది. అక్కడ సుమారు 2000 ఆస్తులు 22A జాబితాలో చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంజారా హిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కొద్ది వారాలుగా వందలాది మంది వచ్చి తమ ఆస్తుల గురించి ఫిర్యాదులు చేస్తున్నట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. తమ ఆస్తి ఎందుకు నిషేధిత జాబితాలో చేరిందో తెలుసుకోవడానికి బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఒక కార్యాలయంలో అడిగితే మరో కార్యాలయానికి వెళ్లాలని సూచించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మరో అధికారి దగ్గరకు పంపడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత క్లిష్టంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ, కృష్ణానగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, షేక్పేట, టోలీ చౌక్, బృందావన కాలనీ వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగానే వస్తున్నాయి. అంటే ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రాంతంలో కొంతమంది ఆస్తి యజమానులు ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరించినట్లు కనిపిస్తుంది. దీంతో ఆస్తి యజమానుల్లో మన ఆస్తి పరిస్థితి ఏంటి అన్న భయము పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత బాధాకరమైన విషయం బాధితులకు స్పష్టమైన సమాచారం అందకపోవడం. తమ ఆస్తి ఎందుకు 22A జాబితాలోకి చేరిందో తెలియదు. ఏ రికార్డు ఆధారంగా చేర్చారో అర్థం కాదు. దాన్ని ఎలా తొలగించాలో స్పష్టత ఉండదు. ఒకవైపు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, మరోవైపు కొనుగోలుదారుడు ఒత్తిడి పెడతాడు. ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్న వారు మరింత ఇబ్బందుల్లో పడతారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్, మండల కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత అది భవిష్యత్తులో 22A జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్న భావన ఏర్పడితే కొనుగోలుదారులు వెనకడుగు వేయొచ్చు.
బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు మరింత కఠినంగా రికార్డులు పరిశీలించవచ్చు. డెవలపర్లు కూడా భూముల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇప్పటికే మార్కెట్లో మందగమనం ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి అనిశ్చితి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వానికి కూడా తన వాదన ఉంటుంది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ భూములు, ఇతర రక్షిత భూములను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఉంటే వాటిని గుర్తించి రక్షించాల్సిందే. కానీ ఆ ప్రక్రియలో చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులు పొరపాటున నిషేధిత జాబితాలో చేరితే అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. అందుకే 22A జాబితా తయారీ, సవరణ ప్రక్రియలో అత్యంత పారదర్శకత అవసరం. ఒక ఆస్తిని 22A జాబితాలోకి చేర్చేటప్పుడు దానికి సంబంధించిన సర్వే నెంబర్, ప్రభుత్వ రికార్డ్, భూమి స్వరూపం, గత రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలి. యజమానికి కూడా సమాచారం ఇవ్వాలి. తన అభ్యంతరాన్ని చెప్పుకునే అవకాశం కల్పించాలి. నిజంగా ప్రభుత్వ భూమి అయితే అందుకు సంబంధించిన ఆధారాలను స్పష్టంగా చూపించాలి. తప్పుగా చేరినట్లయితే వెంటనే తొలగించాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఇక సమస్య పరిష్కారంలో జాప్యం కూడా మరో పెద్ద సమస్యగా ఇప్పుడు మారుతుంది. బాధితులు వారాల తరబడి అధికారుల చుట్టూ తిరిగితే ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది. సమస్యను పరిష్కరించాల్సిన కార్యాలయాలే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే మధ్యవర్తులు, పైరవీకారులు రంగంలోకి దిగే అవకాశము ఉంటుంది. ఫైల్ కదిలించేందుకు డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా చూస్తే ఈ అంశం మరింత సున్నితమైంది. హైదరాబాద్లో ఆస్తి అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగంతో కూడిన అంశం. ఇంటి విషయంలో సమస్య ఎదురైతే అది ఒక వ్యక్తి సమస్యగా మిగలదు. కుటుంబం, బంధువులు, కాలనీ మొత్తం దాని గురించి చర్చిస్తారు. మరి ఎన్నికల సమయంలో ఇలాంటి అంశాలు రాజకీయ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వేలాది మంది ఆస్తి యజమానుల్లో అసంతృప్తి పెరిగితే అది అధికార పార్టీ కూడా రాజకీయ సవాలుగా మారవచ్చు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కేవలం రిజిస్ట్రేషన్ శాఖ సమస్యగా కాకుండా ప్రజల ఆస్తి హక్కులకు సంబంధించిన అంశంగా చూడాల్సి ఉంది. నిషేధిత జాబితాలో చేరిన ప్రతి ఆస్తిపై పారదర్శకంగా విచారణ జరపాలి. తప్పుగా చేర్చిన ఆస్తులను వేగంగా తొలగించాలి. నిజంగా వివాదం ఉన్న ఆస్తులపై స్పష్టమైన కారణాలను యజమానులకు తెలియజేయాలి. ఆస్తి స్థితిని ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం కల్పిస్తే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా తగ్గుతుంది. చివరకు 22A జాబితా ఉద్దేశం ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే అయితే అదే సమయంలో నిజమైన ప్రైవేట్ ఆస్తుల హక్కులను కూడా రక్షించాల్సిందే. ఒక కుటుంబం 30 ఏళ్లుగా ఇంట్లో ఉంటూ పన్నులు కడుతూ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉంటే ఆ ఆస్తిపై ఏదైనా అభ్యంతరం ఉంటే దానికి స్పష్టమైన చట్టపరమైన ఆధారం ఉండాలి. లేదంటే ప్రజల్లో ప్రభుత్వ రికార్డులపై నమ్మకం దెబ్బతింటుంది. మొత్తంగా చూస్తే మా ఇల్లు భద్రమేనా అన్న ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్లోని ఆస్తి యజమానుల ఆందోళనలకు ప్రతీకగా మారుతుంది. ప్రభుత్వం భూములను కాపాడడం ఎంత ముఖ్యమో చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులపై ప్రజల హక్కులను కాపాడడం కూడా అంతే ముఖ్యం. 22A జాబితాలోకి ఆస్తులు ఎలా చేరాయి, తప్పుగా చేరిన వాటిని ఎప్పుడు తొలగిస్తారు, బాధితుల ఫిర్యాదులకు ఎంత వేగంగా పరిష్కారం లభిస్తుంది, ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. చూద్దాం మరి ఏం చేస్తున్నారన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.